రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే మనకి క్వశ్చన్ నెంబర్ ఎంత 41 61. సో 68 క్వశ్చన్ మనకి ఇచ్చినాడు. ఇట్లా ఏ ఈజ్వల్ టు బి ఈజ్వల్ టు ఇచ్చాడు. అయితే మనకి ఏం కనుక్కోవాలంట ఏ మైనస్ బి కనుక్కోవాలని క్వశ్చన్ అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 61 అన్నాడు చూడండి. సో మీకు ఏమని చెప్తే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ మనకి ఇక్కడ రెండో చిత్రంలో చూసుకోవాలని చెప్పి మనకి ఇక్కడ 2 ఉండదనే. సో లేదు అంటే దీన్ని 24 ఏమని రాయొచ్చు 12 రేట్లు 24 అని రాయొచ్చు. సో ఇక్కడ 2 ఉంటే 12 లోపల పంపేయాలి. సో 12 రూట్ లోపల పోతే ఏమవుతుంది అది 144. అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి ఇది 41 ప్లస్ 2 ఇంటూ ఏమవుతుంది 288 అవుతుంది. 288 అవుతుంది. సో మనకి ఇక్కడ రూట్ ఉండదు చూడండి ఇది అవుతుంది ఇది రైటా. సో ఇప్పుడు దీన్ని ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేసి చెప్పండి దీన్ని మీకేం చెప్తే ఏవైనా కానీ 2 నెంబర్ తీసుకోవాలా. 2 నెంబర్లు తీసుకుంటే ఇంటి చేసి ఏం రావాలి అవి 288 రావాలా. ఆ 2 కూర్తి ఏం రావాలి మనకి 48 రావాలి. మరి అది వస్తుంది. ఇప్పుడు మనకు పెద్ద నెంబర్లు కనుక్కున్నారు. సింపుల్ ట్రిక్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ 288 రాసుకున్నాడు. ఇట్లా ఎల్సిఎం చేయడమే మీకు ఏం కష్టపడద్దండి. 4తో పోతుంది కదా 4తో కొట్టి 4 7 28 4 2 8. సో మనకి 2 ఇంటి చేసి 48 దగ్గర ఉన్నాయా లేవు కాబట్టి ఇంకా దీన్ని ఇంకా విభజిద్దాం. చెప్పండి ఏమిటో వస్తుంది 4 ఎంబలు 32. సో ఇక్కడ చూడండి ఇది 4 4 16 ఇంటూ 18 తీసుకుందాం ఒకసారి. మనకి కూడితే మనకి 48 వస్తుందినే రాదు. సో ఇప్పుడు ఏం చేస్తారని కష్టం అంటే దీన్ని చూడండి 2 ఎంబలు 16 అని రాసుకుంటే ఇక్కడ 8 తీసుకుంటే కింద 18 2 36 అవుతుంది. సో 36 మనకి ఏమన్నా వస్తుందనే 48 రాళ్ళు కూడితే కింద వస్తుందే ఏడొస్తుంది మనకు 48 రాదు కదా 44 అవుతుంది 44 అవుతుంది. సో మనకి ఇది రాదు. సో మనకి ఇంకా ఏడొస్తుంది చెప్పండి లేదు. అప్పుడు దీన్ని ఏం చేస్తాను అంటే ఇది దాన్ని 18 చూడండి 2 9 18 అని రాస్తా. సో 16 2 32 1 9 32 1 9 41 కదా అర్థమవుతుండే నేను చెప్పేది. సో మనం మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని తీసుకుని రాలేదు యూత్రాంగులు తీసుకుని చేసి ఏదో ఒకటి తీసుకుంటే నాకు ఏమైనా 48 వచ్చేసారి చేయాలి 2 నెంబర్ని. సో 32 9 ఎంత 9 2 18 9 3 27 28. సో 288 ఇంటి చేస్తే కూడితే 41 వచ్చినాయి లేదా. సో వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఏం చేయొచ్చు √32 ప్లస్ √9 ఈజ్వల్ టు ఏ అనేది అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఏం తీసుకున్నాలా బి అనేది చూడాలా. సో బి అనేది దానికి కూడా మీకు ఏం చేయాలి ఇక్కడ 2 ఉండాలి 2 ఉండదనే లోపల పంపి. సో దాన్ని ఏమన్నా రాయొచ్చు మనకి చెప్పండి 36 మైనస్ 2 పెట్టుకుంటే లోపలికి 8 తిగిన ఏమవుతుంది 64. సో 64 ఎట్లా 2 6 12 అంటే 128. సో మనకి ఇది బి అంట. సో మనకి ఇక్కడ చెప్పండి దీంట్లో మనకి ఏమొస్తుంది చెప్పండి 128 రావాలా. తర్వాత ఇంటి 2 ఇంటి చేస్తే మనకి ఏం రావాలా 36 రావాలా. సో 36 అనేది మనకి ఏడ వస్తుంది చెప్పండి 32 ఇంటూ 4 చేస్తే వస్తుందా చూడండి 4 2 8 4 3 12 128 32 ప్లస్ 4 36. సో మనకి ఏం చేసేటప్పుడు √32 మైనస్ √4 రైటా. సో మనకి అప్పుడు ఏ వచ్చింది బి వచ్చింది. సో మనకి ఇదేం చెప్పింది ఒకటి వచ్చేసి √32 ప్లస్ √9 తర్వాత ప్లస్ √32 మైనస్ కదా ఇక్కడ కావాల్సింది ఏ మైనస్ బి కదా. సో ఏ మైనస్ బి అన్నప్పుడు ఏమవుతుంది ఇది మైనస్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √4 అవుతుంది. సో √32 క్యాన్సల్. √3 అంటే √9 అంటే 3 √4 అంటే 2 ఈజ్వల్ మనకి ఏమొచ్చింది 5. రైట్ చూడండి ఏమి ఇచ్చినట్టు నెక్స్ట్ క్వశ్చన్ 52 మైనస్ 30 √3 రూట్ ఇచ్చి ఏ ప్లస్ బి ఇట్లా √3 అని క్వశ్చన్ ఇచ్చినాడు రైటా. సో అయితే మనకి ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏమంటానంటే మనం రాసేది ఈ ఫార్మాట్లో వస్తుంది రాసినప్పుడు అంతే సింపుల్గా రైటా. సో మీకు ఏం చెప్తే దీన్ని రాసినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం కనపడాలి మనకి 2 మరి ఉండదు నాడా. సో లేకున్నప్పుడు మనం ఏం చేయాలి. సో మనకి 52 మైనస్ చెప్పండి ఏమవుతుంది అది 2 మాత్రమే ఉంటే 15 లోపల పోతుందనే లేదా. సో మనకి ఇక్కడ 2 పెట్టుకుంటే 15 లోపల పోతే 15 అనేది ఏమవుతుంది అక్కడ 225 15 అంటే ఏమవుతుంది 225. సో 225 ఇంటూ 3 చేసి ఏమవుతుంది 675 రైటా. సో మనకి ఇప్పుడు ఏం చేయాలా ఏవైనా కానీ 2 నెంబర్లు ఇంటి చేస్తే కానీ 675 రావాలా. ఇంటి చేస్తే కానీ ప్లస్ చేస్తే కానీ 52 రావాలా. సో 6 నెంబర్లు ఏంటివి 27 25 27 ఇంటూ 25 చేసి మనకి ఏమొస్తుంది 675 కూడితే కానీ మనకి ఏమొస్తుంది 52 ఈజీ నెంబర్లు
పెద్ద నెంబర్ ఇచ్చాడంటే ఈజీగానే వచ్చేటట్టు ఇస్తాడు. సో మనకి ఏమని రాయొచ్చు ఇప్పుడు చెప్పండి. ఒకటి 27 √2 - 2 ఏమని రాయొచ్చు, సారీ ఇక్కడ రూట్ కదా, √5 25 √5 అనేది ఉండదు. సో ఇక్కడ చూడండి, కానీ మనకి ఇక్కడ ఫార్మాట్ ఏ ఫార్మాట్లో ఇచ్చినాడు చెప్పండి, a+b √3 అని క్వశ్చన్ ఇచ్చినాడు. సో నేను ఏమంటానంటే ఈ మైనస్ది ఫస్ట్ రాయండి ఇక్కడ, ఇంకా ఎట్లో √25 కదా, √25 ఏమంటే ఏమని రాయొచ్చు, -5 అని రాయొచ్చు అంతే. ఎందుకంటే స్క్వేర్ రూటే కదా అనుకుంటా, మైనస్ ఉంది కాబట్టి మైనస్, √5 అంటే √5 రైట్. తర్వాత దీనికి ప్లస్ కదా ఉండేది, ఇది వెనకాల రాసిన, నేను ముందు రాసిన వెనకాల రాసిన ఏం ఒకటే కదా. దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఆడ √3 లోపల ఉండాలంట. √3 లోపల ఉండాలంటే బయటికి తీసుకునే సేమ్ వస్తుంది చెప్పండి, 9 3 27 అని రాయచ్చు కదా దాన్ని. 9ని బయట తీసుకొస్తే ఏమవుతుంది, 3 కదా ఇది, అంటే దీన్ని ఏమని రాయచ్చు అప్పుడు 3 √3 అంటే 27 3 √3 అని రాయచ్చు కదా. సేమ్ అప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉండదు చెప్పండి, a+b √3 ఫార్మాట్లోనే కదా ఉండేది. ఇప్పుడు a = ఎంత వచ్చింది మనకి, b = ఎంత వచ్చింది మనకి, కంపేర్ చేసి. సో మనకి a+b కనుక్కోవాలంట. ఏం కనుక్కోవాలంట, a+b కనుక్కుంటే మనకి a అంటే ఎంత మనకి -6, b = ఎంత. సో మనకి ఆన్సర్ ఎంత అవుతుంది రైటా. కావాలంటే మీరు సేమ్ లెక్క చేయండి ఒకసారి, 63 లెక్క మీరు చేయండి చూద్దామండి. 63 లెక్క చేయండి, సేమ్ ఇలాగే ఉంది చూడండి 63 లెక్క. రైట్ చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నట్టు దీంట్లో మీకు ఏమైతే ఫస్ట్ మీకు ఇక్కడ ఏం కనపడాలా, 2 కనిపించాలా, కానీ 2 ఉండదు నేడా. సో 2 లేకోకున్నప్పుడు చూడండి ఈ 20ని ఏమని రాయొచ్చు అంటే 2 పదాలు 20 అని రాయొచ్చే లేదా, రాయొచ్చు. సో ఇప్పుడు మనకి 2 మాత్రమే ఉండాలి ఇక్కడ. సో 10 లోపల పంపిస్తే ఏమవుతుంది చెప్పడంగానే, రూట్ లోపల పోతే స్క్వేర్ అవుతుంది, రూట్లో నుంచి బయటకు వస్తే నార్మల్ నెంబర్ అవుతుంది. సో 10 లోపల పోయినప్పుడు 10 స్క్వేర్ అవుతుంది అనమాట. సో 10 స్క్వేర్ అంటే ఎంత, 100. సో 100 × 2 చేసేకినా అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాయాలా, 54 - 2 × 200కి రూట్ అప్లై చేయాలి, ఈ విధంగా ఉంటుంది రైటా. సో ఇప్పుడు మనకి ఏవైనా కానీ 2 నెంబర్లు ఇంటి చేసేగిన 200 రావాలా, ఏవైనా కానీ 2 నెంబర్లు అవే ఇంటి చేసిన నెంబర్లు పూర్తిగా ఎంత రావాలా, 54 రావాలి. సో ఏ వస్తుంది చెప్పండి అనుకుంటే 50 × 4 ఇస్తే వస్తుంది చూడండిగా, 50 × 4 ఇస్తే 200, 50 + 4 ఇస్తే ఎంత అవుతుంది 54. సో మనకి అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉండాలంటే మనకి తర్వాత a+b √2 ఫామ్లో ఉండాలంట. సో మనకి దీన్ని ఏమన్నా చెప్పండి, √50 తర్వాత మైనస్ ఉంటుంది కాబట్టి -√4 రైటా. సో మనకి √4 అంటే ఏమన్నా వస్తుంది చెప్పండి, 2 అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ చూడండి, బట్ ఇక్కడ 15 25 2 50 అని రాయొచ్చా, ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి మైనస్, దీన్ని ఏమన్నా రాయొచ్చు అంటే 2 అని రాయొచ్చు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ నాకు బట్ ఇది b √2 ఉండాలా. సో నేను దీన్ని ఫస్ట్ -2 రాసుకుంటాను, తర్వాత దీన్ని ప్లస్ రాసుకున్నాను చూడండి. 25 బయటకు తీసుకొని రావచ్చా, సో 5 స్క్వేర్ కదా ఇది, 25 అంటే ఎంత 5 స్క్వేర్. సో 5 స్క్వేర్ బయట తీసుకునే సమస్య అది 5 అవుతుంది, ఇంకా √2 మిగిలింది కాబట్టి √2. సేమ్ ఇదే ఫార్మాట్లోనే కదా ఉండేది చూడండి, a+b √2 ఫార్మాట్ అనే. సో ఇక్కడ √2 ఉంది కాబట్టి b ప్లస్లో ఎంత ఉంటుంది, b ప్లస్లో ఎంత ఉంటుంది 5, a ప్లస్లో ఎంత ఉంటుంది -2 ఉండదు. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు, 2a + 3b కనుక్కోవాలి. సో 2a అంటే 5 × 2, సారీ ఇక్కడ 5 ముళ్ళ 15, ఇక్కడ వచ్చేసి ఇది 15. సో మనకి ఏ అంటే ఎంత వచ్చింది -2 కాబట్టి 2 2 అంటే -4. సో 15 నుంచి 4 తెగిన, సో 11 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. కొంచెం ప్రాక్టీస్ అయ్యింది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే x = ఇచ్చినాడు, y = ఈ విధంగా ఇచ్చినాడు, అయితే x - y కనుక్కోవాలంటున్నాడు. సో మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఏం చెప్పిన జాగ్రత్త చూడండి. ఇది నార్మల్ ప్రొసీజర్ ప్రకారం క్యాన్సిలేషన్ ప్రకారం, బట్ ఇది y = మీరు కనుక్కోవచ్చు కదా. సో మనకి ఇక్కడ ఎంత ఉండాలి మనకి ఇక్కడ, సో y మనకి ఎప్పుడు 2 ఉండాలి కానీ 4 ఉండదు, 2 లోపల పంపిస్తే ఏమవుతుంది 4 అవుతుంది. సో 4 ముళ్ళ 12 అంటే యాక్చువల్లీ ఏమని అర్థము 7 - 2 √12 అనే కదా అర్థం. సో మనకి ఇప్పుడు ఏవైనా కానీ 2 నెంబర్లు ఎండ్ చేస్తే 12 రావాలా, పూర్తి అయినా 7 రావాలి, ఏమొస్తుంది 4 ముళ్ళ 12, 4 ముళ్ళ 12. సో మనకి ఏమవుతుంది మనకి √4 - √3 రాయొచ్చు కదా. సో మనకి √4 అంటే ఏమన్నా అర్థము 2 - √3 అని రాయొచ్చు. ఇదే కదా y = వచ్చింది, అది చేసేకి తెలుసు కదా మీకు అది రైట్. సో ఒకసారి ఇక్కడ చూడండి, దీంట్లో చూడండి, దీంట్లో నాకు ఏమ కనిపిస్తున్నదంటే 48 16 ముళ్ళ 48 అని రాయొచ్చా,
సో ఇక్కడ కూడా చూడండి దీన్ని ఇది 25 2 50 అని రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ √2 ఉండదు, ఇక్కడ √3 ఉండదు. సో ఇక్కడ కూడా √3 మిగిలేటట్లా, ఇక్కడ కూడా √2 మిగిలేటట్లా రాస్తాను. సో నేను ఏమంటానంటే 5√3 అట్లా రాయండి. మైనస్ ఉంటుంది కదా, 16 × 48 అని రాయొచ్చు కదా. సో 16ని బయట తీసుకునే సేమ్ అవుతుంది 4 అవుతుంది. ఏం రాసాం 16ని బయట తీసుకుని సేమ్ అవుతుంది. బోర్డు చూస్తే అర్థమవుతుంది, పక్కన చూస్తే అర్థం కాదు. సో ఏమవుతుంది మనకి 4√3 అవుతుంది. అప్పుడు 48 4√3 రాయొచ్చు. నెక్స్ట్ మైనస్ 4√2 ఉండదు కాబట్టి 4√2 అట్లే. ఇప్పుడు 25 2 50 అని రాయొచ్చు. సో 25ని బయటకు తీసుకొస్తే ఏమవుతుంది 5. కాబట్టి అప్పుడు 5√2 అని రాయచ్చలేదా, దాన్ని రాయచ్చలేదా, రాయచ్చు. సో కింద ఏముండదు 3 + √6 ఉన్నది. సో ఇక్కడ చూడండి ఇది √3 4 5లు ఉన్నాయంట, ఇక్కడ కింద √3 ఎన్ని ఉన్నాయంట, ఇక్కడ 4 ఉన్నాయంట. సో 5 నుంచి 4 పోతికినా, కాబట్టి అది ఏం మిగులుతుంది ఇంకా √3 మిగులుతుంది. సేమ్ ఇక్కడ ఈ √2లు కూడా ఇక్కడ 5 ఉన్నాయంట, √2లు ఇక్కడ 4 ఉన్నాయంట. 5 నుంచి 4 పోతే ఎంత అవుతుంది, కాబట్టి ఏం మిగిలింది మనకి √3 + √2 బై ఇక్కడ ఏం మిగిలింది 3 + √6 అనేది మిగిలింది. ఏది ఇది మనకి x = మిగిలింది. బట్ మనం ఏం కనుక్కోవాలంట x - y కనుక్కోవాలంటున్నాడు. ఏం కనుక్కోవాలంటున్నాడు x - y కనుక్కోవాలంటాడు. సో దీన్ని ఇంకా ఏమైనా మాడిఫికేట్ చేయడానికి వస్తుందా, ఇంకా ఏమైనా మాడిఫై చేయడానికి వస్తుందా, అక్కడనే ఏం చేస్తారా, అక్కడ ఏం చేసినా కానీ మనకి పెద్ద ప్రయోజనం ఉండదు, కోచ్ ఏమనుకోవచ్చు అనుకుంటున్నాను. ఒక పని చేద్దామండి, దీన్ని జాగ్రత్త అబ్జర్వ్ చేసిన ఇంకా ఏం చేస్తానంటే ఇది 3 ఉంది కదా, 3 ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే √3 × √3 అని రాస్తాను. √3 × √3 చేసి ఏమవుతుంది 3నే కదా ఇది. ఈ √6 కూడా నేను ఏమని రాస్తానంటే √2 × √3 అని రాస్తాను. ఎందుకంటే 2 × 6 √6 సరే లేదా. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ ఉండదు, √3 కామన్ ఉండదు. సో ఇక్కడ పైన ఏముండదు చూడండి √3 + √2 బై. సో అప్పుడు మనకి రెండింటిలో ఏం కామన్ ఉండదు, √3 కామన్ తీసేగిన ఏం మిగులుతారా, ఇంకా ఇక్కడ ఇంకొక √3 మిగులుతుంది, ఇక్కడ ఇంకేం మిగులుతుందిరా √2 అనేది మిగులుతుంది. అప్పుడు చూడండి √3 + 2 √3 + 2 క్యాన్సిల్ అయితేనే లేదా, అంటే ఇంక ఇక్కడ ఏం మిగిలింది మనకి 1/√3 మాత్రమే మిగిలింది. ఏది x = అంటే ఇట్లాంటివి ఎప్పుడు ఆలోచన వస్తే మనకు కొంచెం ప్రాక్టీస్ చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా ఓకే మనకి ఇట్లా చేయొచ్చు కదా అన్న ఆలోచన వస్తుంది అనమాట. అర్థమైనా. చూడండి 1/√3 అనేది మిగిలింది, పెద్ద వాల్యూ చిన్న వాల్యూగా మిగిలింది లాస్ట్కి, రైటా. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినప్పుడు సో x - y చేద్దామండి. ఇప్పుడు చూడండి x - y చేస్తే ఏమొస్తుంది చూడండి. ఇంకా దీన్ని కూడా కావాలంటే √3/√3 చేయొచ్చు మీరు. చేస్తే ఏమొస్తుంది √3 × √3 అయితే ఏమొస్తుంది 3 వస్తుంది. అంటే ఎల్సిఎం చేయడానికి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో అప్పుడు x - y కనుక్కున్నారంటే x అంటే ఏమొచ్చింది మనకి √3/3 -2 తర్వాత -2 ప్లస్ √3 రైటా. సో మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం లేకుంటే ఎల్సిఎం ఏముంటుంది 1, ఇక్కడ ఏం లేకుంటే 1. సో మనకి ఎల్సిఎం ఓవరాల్గా ఏమవుతుంది మనకి 3. సో ఇక్కడ ఏమవుతుంది √3 - 3 2 6 ప్లస్ 3 × √3 రైటా. సో బై మనకి ఇక్కడ 3 ఉంటుంది. సో ఇక్కడ చూడండి 3 √3 3 ఉన్నాయి, ఇక్కడ 3 √3 1 ఒకటి ఉన్నాయి. సో మొత్తం ఎన్ని అవుతాయి 4. సో 4√3 - 6 బై ఏముండదు 3 అనేది ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. సో ఇప్పుడు మనకి ఇంకా ఆప్షన్స్లో ఇవేం కనిపించిండేలు, ఏమి ఇచ్చింటాడు నాకు పాయింట్ లైన్ ఏమన్నా ఇచ్చింటాడా, క్లోజెస్ట్ వాల్యూ ఇచ్చినాడు. సో మనకి చెప్పండి √3 వాల్యూ ఎంత చెప్పండి, √3 వాల్యూ ఎంత అనుకోండి 1.732 గుర్తుపెట్టిన వాళ్ళు మీరు. √2 వాల్యూ 1.414, √5 వాల్యూ వచ్చి 2.236 గుర్తుపెట్టుకోవాలి, కట్ తీసుకోండి వాల్యూ అన్న. సో మనకి ఇప్పుడు చెప్పండి 4 × 1.732 అని క్వశ్చన్ ఉంటుంది. సో చేస్తే 4 × 8 4 × 12 4 × 28 29 4 × 4 6 6.729 అంతేనా. దీంట్లో నుంచి మనకి ఏం తీసేయాలా ఆర్ తీసేయాలా. సో ఆర్ తీసేస్తే మనకి క్లోజెస్ట్ వాల్యూ మనకి ఎంత వస్తుంది చెప్పండి 0.928 బై 3 బై 3 అని వచ్చినప్పుడు కోట్లు కొట్టండి. ఇది ఏమితో పోతుంది మనకి 0.339. సో 0 పెట్టుకుంటే 3 9 27 అంటే 0.3
0.309 సంథింగ్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఏమి ఇచ్చినట్టు మనకి ఆప్షన్స్లోనా 0.3 అనేది దగ్గరగా ఉండదు కదా, సో 0.3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో మీరు క్యాలిక్యులేషన్స్లో పర్ఫెక్షన్ కావాలంటే ఇట్లా లెక్కలు చేయాలా, ఇట్లా లెక్కలు చేసినప్పుడే మనకి క్యాలిక్యులేషన్స్లో నమ్మిడు కొంచెం. రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే ఈ విధంగా ఇచ్చినాడు x విలువను కనుక్కోమంటున్నాడు. చూడండి, సో మనకి ఇటు సైడ్ నుంచి రావాలి ఫస్ట్. సో మనకి మీకు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇది ఇంత మీకు ఇందుకు ముందులాగా కనిపిస్తున్నది లేదా, ఫస్ట్ లాగా కనిపిస్తుంది లేదా, అంతే కదా మనకి. ఇప్పుడు మీరు ఇదంతా చూడండి, నేను ఏదైతే గిరి కొట్టినా అది మాత్రమే చూడండి, నేను రౌండ్ అప్ చేసింది చూడండిగా, ఇదంతా మీకు ఏం అక్కడ కనిపిస్తుంది కదరా, ఇంత ముందులాగే కనిపించేది. సో దాన్ని తీసుకొని చేయాలి, అట్లా ఒక్కోదాన్ని కొద్ది కొద్ది చేసుకొని రావాలా. సో మనకి అక్కడ ఏమో చెప్పండి, ఏం చేసి దీన్ని 7 + 4√3 అని ఉంది, కానీ 2 ఉండాలి కదా మనకి అక్కడ. సో 2 ఉండాలంటే దీన్ని ఏం చేయాలి, లోపల పంపించాలా. పంపిస్తే ఏమైతే చెప్పండి, సో 2 లోపల పంపిస్తే 4 అంటే దీన్ని ఏమని రాయచ్చు మనకు √4 + √3 అని రాయచ్చే లేదా, 4 × 12 √4 + √3 అని క్వశ్చన్ రాయొచ్చు. రైటా. సో అంటే ఇప్పుడు దీని ప్లేస్లో మనకి అంటే దీని ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు, ఏం రాయచ్చు దీని ప్లేస్లో మనకి √4 + √3 అని రాయొచ్చు. రైటా. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మాత్రం 2 ఉండాలా, ఇక్కడ మనకి 2 ఉండాలి, 2 వచ్చి రాసేకి వస్తుంది. కాబట్టి దీంట్లో తిప్పి రాసుకుని లేదా, ఎక్కడ రాసుకున్నా ఏం కాదు మనకి, ప్లస్ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ ఇవి రాసుకుని ఇక్కడ రాసుకుంటే ఏమవుతుంది మనకి. సో మనకి ఇక్కడ దీన్ని ఏమని రాశాను అంటే √3 + 8 √4 అనేది వస్తుంది. లేదు మీ ఇష్టమనా, ఎందుకు నువ్వు ఇట్లా రాస్తావు, అప్పుడు దీన్ని ఏం రాస్తాను అనుకుంటుంటేగా 2 + √3 అని రాస్తా. ఏమని రాస్తాను 2 + √3 అని క్వశ్చన్ రాస్తాను. లేదంటే బై వస్తుంది, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతాం. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ 2 రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలా, ఇంటూ 2తో చేయాలా, ఇంటూ 2/2 చేయాలి. సో మళ్ళీ /2 వస్తుంది. అప్పుడు /2 వచ్చినప్పుడు మనకి ఇక్కడ 8 ఉన్నదే, 8 కదా ఉన్నింది, 8 ఉన్నింది. సో మనకి ఇక్కడ ఇది రాసుకున్నాండి, ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి మనకి, ఇక్కడ ప్లస్ ఏమని ఇచ్చిండ్రా రైడా, ఏమీ లేదు. ఎక్స్ అంటే ఇంటూ అని అర్థం, ఏమన్నా చెప్పండి మనకి 2 + √3 అనే అర్థం అనమాట. అవసరం లేదు మనకి ఏమీ లేకుండా అది వచ్చింది, ఇంటే ఉండేది 2 + √3 అదే కదా ఇచ్చినాడు. ఏమన్నా మధ్యలో ప్లస్ ఏమని ఇచ్చినాడా, ఏమి ఇవ్వలేదు కదా. రైట్, మనకి ఏమి ఇవ్వలేదు, మనకి ఏమి అనేది ఇవ్వలేదు. సో ఇక్కడ చూడండి మనం అప్పుడు దీన్ని లోపలికి పంపించేసేయండి, దీన్ని 8 2 16 తర్వాత +8 √3, కానీ ఇక్కడ ఉండదు మనకు రూట్, ఇంకోటి ప్లస్ పైన ముందు ఏముండదు, ఇంకా 3 అనేది ఉండదు, కాబట్టి 3. దీనికి ఇప్పుడు ఓవరాల్గా రూట్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది 19. దీంతో మనకి ఇక్కడ 2 మిగిలాలి కాబట్టి ఏం పంపించాలి లోపలికి, 4 పంపించాలి. సో 4 లోపల పంపిస్తే ఏమవుతుంది 16 అవుతుంది. సో 16 × 48. సో ఏమైనా కానీ 2 నెంబర్లు ఇంటి చేసి కానీ మనకి ఏం రావాలా, 48 రావాలా, పూర్తి తగిన 19 రావాలి. మళ్ళీ ఏమొస్తాయి మనకి 16 × 48 వస్తుందనే లేదా. సో మనకు 16 × 48 వస్తాయి కదా, 16 + 3 19 అవుతుంది. సో మనకు √14 √16 ప్లస్ ఇంకోటి రూట్, సో 3 కదా ఇది √3. సో అంటే దీన్ని ఏమైనా రాయచ్చు, అప్పుడు 4 + √3 రాయచ్చే లేదా. అంటే మనకి ఇక్కడ ఏం మిగిలింది, అప్పుడు ఇది ఇంత ప్లేస్లోనే కదా రాయాల్సింది. ఇప్పుడు ఇది ఇంత ప్లేస్లో మనం ఏమైనా రాయచ్చు, ఇక్కడ -√3 మిగిలింది, తర్వాత ప్లస్ ఏముండదు ఇక్కడ +4, తర్వాత +√3 అనేది మిగిలింది. మళ్ళీ ఓవరాల్గా రూట్ ఉండదు కాబట్టి రూట్. సో మనకి +√3 -√3 అంటే ఇంకేం మిగిలింది 4. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది, సో దీంతో లెక్కలు టైప్ 4 అయిపోయినాయి. నెక్స్ట్ టైప్ 5. రైట్, దీనికి ఏం కనుక్కోమంటున్నాడు చూడండి. టైప్ 5లో ఫస్ట్ క్వశ్చన్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ √3 + √2/√3 - √2 అన్నప్పుడు సింపుల్ ఈ టైప్ ఆఫ్ ఏ లెక్కలు వచ్చినా గుర్తుపెట్టుకోండి. ఆకారాన్ని ఏం చేసేది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేయాలా, ఆకారాన్ని ఏం చేసేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎట్లా ఆకారం చేయాలంటే ఫస్ట్ కింద చూడాలి, కింద ఉండేది చూడాలి. మనం దీన్ని చూడాలా, కింద ఉండేది చూడాలి. చూసిన తర్వాత దీంతోన పైన కింద ఇంటి చేయాలి. ఆకారం ఏమంటే ఎటు ఇంటి చేయాలా, పైన కింద ఇంటి చేయాలి. ఏమిటితో ఇంటి చేయాలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉండదు కదా, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి పైన కింద ఇంటి చేయాలి, √3 - √2/√3 - √2. కానీ ఇక్కడ మైనస్ ఉన్నది, అంటే మైనస్ రాసింది, కానీ మైనస్ రాయకూడదు, ఏం రాయలే చెప్తే, కాబట్టి ఇక్కడ ఏం రాయాలా ప్లస్ రాయాలి. ఇట్లా ఆకర్ణం చేయడం అంటే. ఇప్పుడు చూడండి 2 సేమ్ ఉన్నాయినా,
సేమ్ కాదు ఉండేది, ఏమనరు? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఏ ప్లస్ బి, ఇది ఏ ప్లస్ బి అనుకుంటే గిన రెండు ఏ ప్లస్ బి కదా, కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయచ్చా లేదా? అంటే ఇక్కడ √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అని రాయచ్చా? హోల్ స్క్వేర్ అని రాయచ్చా లేదా? ఇక్కడ చూడండి, ఇది ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అర్థమవుతుంది నేను ఇక్కడ ఏ √3 అనుకుంటే ఒకటి ఏ మైనస్ బి, ఇంకోటి ఏమవుతుంది ఏ ప్లస్ బి. ఫార్ములా ఏమి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనకసండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనకసండి రాయిస్తే లేదా? సో ఇప్పుడు చూడండి, దీని ప్రకారం రాసికి ఇది ఏమవుతుంది చెప్పండి? √3 స్క్వేర్, √3 స్క్వేర్ అంటే ఏమవుతుంది 3 మైనస్ √2 స్క్వేర్ అంటే 2, 3 3లో నుంచి 2 పోతే అంటే పైన ఒకటే కదా మిగిలేదు, ఇంకా కింద 1 అంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అప్పుడు మనకి ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి? √a స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది 3 ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది ప్లస్ తర్వాత 2ab ఫార్ములా అంటే ఏమొస్తుంది చెప్పండి? మనకి ఏమొస్తుంది చెప్పండి? 2 ఇంటూ 2 6 రైటా? సో మనకి ఏమవుతుంది 3 ప్లస్ 2 ఎంత 5, 5 ప్లస్ 2 √6. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి, ఎక్కడి వరకు ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు మనకి. రైట్ మనకి స్క్వేర్ రూట్ కదా ఇచ్చిండేది. వెయిట్ మన నార్మల్గా ఇంకా మనకి లెక్కలోనే స్క్వేర్ రూట్ కదా కనుక్కోమనండి. రైట్ మనకి యాక్చువల్ లెక్క అంటే అప్పుడు ఏం రాయాలంటే మీరు స్క్వేర్ రూట్ రాయాల, స్క్వేర్ రూట్ కదా కనుక్కోమనండి. ఇది ఓన్లీ మనం వర్గమూలం రూట్స్ కనుక్కోవాల్సిన అవసరం ఉంది. వర్గమూలం అదే చెప్పింది మనకి. సో మనకి ఇక్కడికి ఆన్సర్ వచ్చేస్తుంది. రూట్ ఉండదు కదా, రూట్ మర్చిపోయినాం మనం స్క్వేర్ రూట్ లెక్కకి. సో మనకి అప్పుడు ఏమవుతుంది 3 - 2 అంటే 1. సో అప్పుడు మనకి చూడండి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, అంటే మనకి ఏం మిగిలింది √3 ప్లస్ √2. ఒకవేళ ఇవ్వలేకుంటే కానీ చేసే ప్రాసెస్ తెలుసు కదా మనకి, ఇంతకు ముందు చేసింది కదా అది. ఒకవేళ స్క్వేర్ రూట్ ఇవ్వలేకుంటే కానీ దాని విలువ కనుక్కున్నట్టు కానీ ఇంతకు ముందులాగా చేయాలి. అది కూడా అడుగుతారు కొన్నిసార్లు. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఫస్ట్ ఒక లెక్క చెప్పింది ఏ = సంథింగ్ ఇచ్చిండే, బి = సంథింగ్ ఇచ్చిండే, ఏ ప్లస్ బి అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు మనకి. సో అట్లా అడిగినప్పుడు ఇంతకుముందు చేసిన ప్రకారం అక్కడే తీసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి డైరెక్ట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ స్క్వేర్ రూట్ లేకుంటే నార్మల్గా ఏ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాయాలి. అర్థమైందే? స్క్వేర్ రూట్ అయినప్పుడు మనం ఏం చేయాలా స్క్వేర్ రూట్ వేసుకుని చేయండి. కావాలంటే మీరు నెక్స్ట్ లెక్క కూడా చూడండి, మీకు చెప్తాను. కావాలంటే ఎన్నో లెక్క ఇది 26 67 ఇది 67. ఓకే నెక్స్ట్ ఈ లెక్క చేయండి. నెక్స్ట్ 68 లెక్క నేను చెప్తాను.